నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీఎఫ్ఎస్ విక్టరీ టాక్స్. సో ఈరోజు వీడియోలో స్వయం ప్లస్ ప్లాట్ఫామ్ గురించి లాస్ట్ వీడియోలో దాని యొక్క పూర్తి వివరాలు తెలుసుకున్నాం. ఈరోజు ఏ విధంగా సైన్ ఇన్ అవ్వాలి, అలాగే ఏ విధంగా సైన్ అప్ అవ్వాలి, అలాగే కోర్సెస్ని ఏ విధంగా మనం రిజిస్టర్ చేసుకోవాలి, అటువంటి వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. సో ముందుగా మనం సైన్ ఇన్ చేసుకోవాలి. సైన్ ఇన్ చేయడానికి అంటే ఆల్రెడీ మనం స్వయంలో గానీ ఎన్‌పిటిఎల్‌లో గానీ రిజిస్టర్ అయ్యి ఉంటే మనం డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోవచ్చు. అంటే మనకి స్వయంలో ఆల్రెడీ మనం రిజిస్టర్ అయ్యి ఉన్నామనుకోండి, డైరెక్ట్‌గా సైన్ ఇన్ అయిపోవచ్చు. లేదు కొత్తగా మనము అసలు స్వయంలో మనకి అకౌంట్ లేదు, లాగిన్ లేదు అనుకుంటే రిజిస్టర్ ఫర్ న్యూ యూజర్స్ అనేది క్లిక్ చేయాలి. సో, రిజిస్టర్ ఫర్ న్యూ యూజర్స్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మనకి పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ సైన్ ఇన్ విత్ గూగుల్ అని చేయొచ్చు. లేదు అంటే సైన్ ఇన్ చేసామనుకోండి. సో, సైన్ ఇన్ చేస్తే కూడా మనకి సైన్ ఇన్ అయిపోతుంది. సో, ఈ విధంగా మనకి సైన్ ఇన్ అవ్వడం అనేది జరుగుతుంది. సో, ఆ తర్వాత మనకి ఇక్కడ స్టూడెంట్‌కి సంబంధించిన ఏమేం కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే ఇంటర్న్‌షిప్స్. సో, ముఖ్యంగా మనకి ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ఇంటర్న్‌షిప్ అవైలబిలిటీ చాలా ఉంది. సో, మనకి ఏ కేటగిరీలో కావాలి, ఇంజినీరింగా, హాస్పిటాలిటీ అండ్ టూరిజం, డిజిటల్ డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్, మీడియా, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్. సో, ఇలా ఫర్ ఎగ్జాంపుల్ ఇంజినీరింగ్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇంటర్న్‌షాల నుంచి మనకి మెకానికల్‌కి సంబంధించినటువంటివి ఉన్నాయి. సో, ఈ విధంగా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు. సో, మనకి ఏ సిటీలో కావాలి. సో, అంటే ముంబై, బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్. సో, ఇలాగ ఏ సిటీలో కావాలి, అలాగే మాక్సిమం డ్యూరేషన్ ఏంటి 1 మంతా, 2 మంతా ఇంటర్న్‌షిప్, 3 మంత్స్, 4 మంత్స్. అలాగే సాలరీ అనేది ₹1000 నుంచి ఆల్మోస్ట్ 1,00,000 వరకు కూడా ఈ స్టైఫండ్ సాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే వర్కింగ్ అవర్స్ పార్ట్ టైమ్ ఉంది, ఫుల్ టైమ్ ఉంది. సో, ఈ విధంగా మనకి ఇంటర్న్‌షిప్స్ అనేవి కూడా మనకి ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ముఖ్యంగా ఈ ప్లాట్‌ఫార్మ్‌లో మనకి ఎవరెవరు అంటే ఎటువంటి పార్ట్నర్స్, ఇండస్ట్రీ రిలేటెడ్ పార్ట్నర్స్ ఉన్నారు అని అడిగితే, సో, ఇందులో మనకి చూడండి అమిటీ ఇన్నోవేషన్ ఇంక్యుబేటర్ అని ఉంది. అలాగే టీసీఎస్ కూడా ఉంది ఇందులో. సిస్కో ఉంది. సో, చాలా రిప్యూటెడ్ అండ్ టాప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇక్కడ ఇన్ఫోసిస్, స్ప్రింగ్ బోర్డ్ ఉంది. ఇంటెన్షలా ఉంది. ఇంటెల్ ఉంది. సో, ఇలాగ మనకి చాలా ప్రొవైడర్స్ అనేవాళ్ళు ఇందులో ఉన్నారు. సో, ఇక్కడ నెక్స్ట్ వేవ్ కూడా ఉంది. అండ్ ఇలాగా చాలా అంటే ఎడ్‌టెక్ కంపెనీస్ యాస్ వెల్ యాస్ ఇండస్ట్రీ. సో, ఈ కంపెనీస్ అన్నీ కలిసి మనకి ఈ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ మనకి చాలా ఫిల్టర్స్ ఉన్నాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఎనర్జీ, హెల్త్ కేర్ ఇవన్నీ కూడా మనం ఫిల్టర్ చేసుకొని మనం చూసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజినీరింగ్‌లోని రిలేటెడ్‌గా కావాలనుకుంటే ఈ ప్రొవైడర్స్ అనేవి అవైలబుల్‌గా ఉన్నారు మనకి. అంటే ఈ ఇండస్ట్రీ పార్ట్నర్స్. అలాగే మనకి డిజిటల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్. సో, ఈ విధంగా మనకి బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్. సో, ఈ విధంగా మనం ఫిల్టర్ చేసి మనము ఆ ప్రొవైడర్స్ ఎవరెవరు ఈ కోర్సెస్‌ని ప్రొవైడ్ చేస్తున్నారో కూడా మనం చూడొచ్చు. సో, అలానే ఈ కోర్సెస్ ఏమున్నాయి. సో, స్టూడెంట్‌లోకి వెళ్ళిన తర్వాత కోర్సెస్ అని క్లిక్ చేస్తే మనకి కోర్సెస్ వస్తాయి. లేదు ఏఐ ఫర్ ఆల్ అని క్లిక్ చేశారనుకోండి, ఏఐకి సంబంధించినటువంటి కోర్సెస్ వస్తాయి. సో, ఇక్కడ మనకి చూడండి ఏఐఎంఎల్ ఉంది. ఇది ఫ్రీ కోర్సు. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! ఫ్రీ కోర్సెస్ అవైలబుల్‌గా ఉన్నాయి. సో, ఇవి కొన్ని మీడియం ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్ అనేవి కొన్ని హిందీలో ఉంటాయి, కొన్ని ఇంగ్లీష్‌లో ఉంటాయి, తెలుగులో ఉంటాయి. సో, అన్ని లాంగ్వేజెస్‌లో ఉంటాయి. సో, మనకి ఏ లాంగ్వేజ్‌లో కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్‌లో మనం నేర్చుకోవచ్చు. సో, ఇక్కడ స్టార్ట్ లెర్నింగ్ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ ఎన్రోల్ నౌ అని క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్‌గా ఎన్రోల్‌మెంట్ అండ్ ప్రాసెస్ అనేది అయిపోతుంది. సో, ఈ ఎన్రోల్‌మెంట్ అయిపోయిన తర్వాత మనం ఈ కోర్సెస్‌ని ఈ విధంగా మనకి వస్తుంది. అలాగే ఈ విధంగా మనం కోర్సెస్ అన్నీ కూడా రిజిస్టర్ అవ్వచ్చు. కోర్సెస్ అన్నీ కూడా లాగిన్ అవ్వచ్చు. అలాగే క్రెడిట్ ఎలిజిబుల్. క్రెడిట్ ఎలిజిబుల్ కావాలనుకుంటే యెస్ పెడతాం. లేదంటే నో. అలాగే డెలివరీ మోడ్ హైబ్రిడ్, ఆన్‌లైనా, ఇన్ పర్సను. అలాగే డొమైన్ ఏం కావాలి మనకి ఐటీయా, లేకపోతే మీడియా, కమ్యూనికేషన్, సాఫ్ట్ స్కిల్స్, ఇంజినీరింగ్. ఏటికి సంబంధించినవి కావాలనుకుంటే దానికి సంబంధించిన కోర్సెస్ అనేవి ఇక్కడ వస్తాయి. అలాగే సబ్స్క్రిప్షన్ టైపు పెయిడ్ బేసిసా లేదా ఫ్రీ బేసిసా. ఫ్రీ అయితే ఫ్రీ అని క్లిక్ చేయండి. లేదంటే పెయిడ్ అంటే ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి పెయిడ్ అని కూడా చూపిస్తుంది. అలానే లాంగ్వేజ్ అనేది
లాంగ్వేజ్ అనేది ఏంటి? ఇంగ్లీష్, హిందీ. సో, మీడియం ఆఫ్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే టైప్ ఆఫ్ కోర్స్ సర్టిఫికేషనా, ఓన్లీ పార్టిసిపేషన్. సో, ఈ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, అలానే ఫర్ ఎగ్జాంపుల్ పెయిడ్‌లో చూసుకున్నట్లయితే మనకి ఇవన్నీ కూడా పెయిడ్ కోర్సెస్ ఉన్నాయి. సో, ఈ పెయిడ్ కోర్సెస్‌లో అన్ని డొమైన్స్ క్లిక్ చేద్దాం. సో, ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఎంప్లాయబిలిటీ క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ రూ. 1,250 ఉంది. ఇన్క్లూజివ్ ఆఫ్ జీఎస్టీ. సో, ఈ విధంగా అలాగే డ్యూరేషన్ 45 అవర్స్. సో, ఇలా ఉంది. సో, నార్మల్‌గా మనకి స్వయంలో అయితే మనకి వీక్లీ అంటే 12 వీక్స్ కోర్స్, 8 వీక్స్ కోర్స్, 4 వీక్స్ కోర్స్ అని ఉంటుంది. బట్ స్వయం ప్లస్‌లో మనకి డ్యూరేషన్ ఉంది. అంటే 40 అవర్స్, 50 అవర్స్, 60 అవర్స్, సో 100 అవర్స్ ఇలా మనకి కోర్స్ డ్యూరేషన్ అని ఉంది. అంటే పర్టిక్యులర్‌గా ఈ సెమిస్టర్‌లో ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే రిజిస్టర్ చేసుకోవాలి అలా ఏమి ఉండదు. సో, ఎప్పుడైనా మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైనా మనం నేర్చుకోవచ్చు. సో, అది ఈ కోర్స్ యొక్క మెయిన్ ఇంపార్టెన్స్. సో, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.